ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూనూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నా మాటను గైకొనిన ఎడల అతడెన్నడూనూ మరణమును పొందడు అని. ప్రజలారా, దేవుని మాటలు విని ఆయన వాక్యముల యందు విశ్వాసముంచి ఆ ప్రకారంగా నడుచుకొనుట కంటే భాగ్యము ఈ లోకంలో మరి ఏదియూ లేదు. ఆయన మాటలు జీవపు ఊట. ఆయన మాటలు జీవము గలవి, సత్యమైనవి, న్యాయమైనవి, ఎన్నడూ మారనివి, గతింపనివి, నిత్యమైనవి. జీవము గల దేవుని వాక్యము మనము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయనను వెంబడించుటకు, మరణమునకు లోనైన వారమైన మనము క్రీస్తు ద్వారా జీవములోనికి వెళ్ళుటకు, క్రూర హృదయంతో మూర్ఖ స్వభావంతో ఉన్న మనము క్రీస్తు స్వభావములోనికి మార్చబడినట్లు దేవుని వాక్యము క్రియ జరిగించును. ప్రభు విధంగా అంటున్నాడు, నా మాటను గైకొనిన ఎడల మీరు మరణమును పొందరు అని. ప్రజలారా, మరణము పాపము వలన కలిగినది. ఆదాము దేవుని మాట వినక తినవద్దన్న ఫలమును తిని దేవుని మాటకు అవిధేయత చూపడము వలన పాపము చేసెను గనుక మరణము మనుషులను ఆవహించి అమర్త్యమైన ఈ శరీరమును మర్త్యమైనవిగా మార్చెను. కాబట్టి ఈ లోకంలో పుట్టిన వారందరూ మరణించక తప్పదు. అయితే దేవుని మాట వింటే మరణమును చూడరు అని ప్రభువు చెప్పెను గదా అని సందేహము రావచ్చు. ప్రభువు చెప్పినది ఈ లోకంలో మనుషులకు సంభవించే మరణము కాదు గాని దేవుని తీర్పు తర్వాత ఉండే రెండవ మరణము. అక్కడ ఆత్మలు నరకంలో అల్లాడే మరణము, ఏడ్పుయు పళ్ళు కొరుకుట ఉండే నిత్యమైన అగ్నిగుండము, నరకము. దేవుని యందలి విశ్వాసం ఉంచని వారు తమ పాపములను క్రీస్తు రక్తంలో కడుగుకొని శుద్ధీకరింపబడిన వారు ఆ నిత్య నరకమునకు పాత్రులవ్వాల్సిందే. ఆ రెండవ మరణమునకు మనము పాత్రులము కాకూడదనే మన యేసయ్య ఈ లోకానికి వచ్చి పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించి మన పాపములు, దోషములు అన్నిటినీ భరించి తాను శిలువ మరణమును పొంది మరణమునకు ఉన్న ముళ్ళును విరిచి సాతాను తలను చితకగొట్టి మృత్యుంజయుడై తిరిగి లేచెను, పునరుద్ధానుడై లేచెను. దేవుడు ఆయనను లేపెను గనుక ప్రభువునందు విశ్వాసముంచి ఆయన మాటలు గైకొంటే, జీవము గల దేవుని యందు విశ్వాసముంచితే, మరణమును గెలిచిన ప్రభువునందు విశ్వాసముంచితే, ఆయన శిలువ త్యాగమునందు విశ్వాసముంచితే, ఆయనే ప్రభువని ఒప్పుకొని మనము చెడు జీవితమును విడిచి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకుంటే దేవుడు మన పాపములను క్షమించి వాటిని కొట్టివేసి ఆ రెండవ మరణం నుండి తప్పించి ఆయన రాజ్యమునకు వారసులుగా చేసుకొని నిత్య జీవమును మనకు అనుగ్రహించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ లోకము శాశ్వతమైనది కాదని, శాశ్వతమైన పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళుటకు మీరు వచ్చి ఉన్నారు మేము ఎరిగి, జీవము గల మీ వాక్కునందు మేము విశ్వాసముంచి మీ చేత రక్షింపబడి, మీ చేత శుద్ధీకరింపబడి, సాతాను యొక్క ఊబి నుండి తప్పింపబడి, నరకము నుండి తప్పింపబడి, మీ పరలోక రాజ్యమునకు, నిత్య జీవమునకు అర్హులగుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.